బౌలింగ్ చంద్ర నుంచి నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి. వాటర్ ఫీలింగ్ అలాగే కరీంనగర్ మెడికల్ క్రికెట్ టోర్నమెంట్ అని పేరు పెట్టి మెడికల్ కి సంబంధించినటువంటి అన్ని రంగాల వారిని మెడికల్ హాస్పిటల్స్ తర్వాత మెడికల్ అనుబంధ సంస్థలైనటువంటి అన్ని రంగాలని ఏకీకృతం చేసి ఈరోజు ఈ వారం రోజులు అందరికీ క్రికెట్ ఆడిస్తూ అందరికీ సంతోషం కలిగించినటువంటి డాక్టర్ హరికృష్ణ గారు, ఆయన ఆశయాలు పూర్తి కావాలని మనందరం భావిస్తాం. ఆయన కోరుకున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మనందరం సపోర్ట్ చేద్దామని, మనందరి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆయన మన రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకి మన సమస్యలన్నీ కూడా బాగా అర్థమై ఉంటాయి. కాబట్టి మనతో పాటు మన తెలిసినటువంటి అందరి విద్యావంతులందరూ డిగ్రీ ఉన్నటువంటి విద్యావంతులు, ఓటు హక్కు ఉన్నటువంటి విద్యావంతులందరి చేత మనం ఓటు వేయించి దానికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపుదాం. కరీంనగర్ మెడికల్ ఫీల్డ్ వాళ్ళందరికీ మా తమ్ముడు హరికృష్ణారెడ్డి ఒక టోర్నమెంట్ పెట్టి ఇది కూడా చెయ్యొచ్చు అని చేసి చూపించాడు. గట్టి చప్పట్లు. ఈరోజు సుమారుగా 60 హాస్పిటల్స్ వాళ్ళు, ఒక్కొక్క హాస్పిటల్ నుండి 20 మంది ఇన్వాల్వ్ అయ్యారు. 20 × 60. సో ఇంతమందిని మోటివేట్ చేసి నేనున్నాను మీకోసం అని చెప్తున్న మా హరికృష్ణకు మళ్ళొక్కసారి చెప్పండి. ఈరోజు క్రీడను కొంతమంది కులాన్ని, కొంతమంది మతాన్ని, కొంతమంది ఇంకొకటి ముందర పెట్టుకున్నాడు. హరికృష్ణ మాత్రం క్రీడను ముందర పెట్టుకున్నాడు. అంటే అందరినీ కలుపుకపోతున్నాడు. సో తనను మనందరము ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు నేసి మనం గెలిపిద్దాం. తనతో పాటు మేమందరం ఉంటాము. మేమందరము కూడా అన్ని ఫీల్డ్ల వాళ్ళం కూడా ఉంటాము. నాకు ఆయనకు ఒక స్పెషల్ అటాచ్మెంటు, ఇద్దరం జెంట్స్మే. సో మాకున్న ఈ స్పెషల్ అటాచ్మెంటు ఇన్ని రోజులలో, ఈ 10 రోజులలో ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో, అంటే గెలిచిన వాళ్ళే హీరోస్ కాదు, అందరూ ఆడిన వాళ్ళందరూ హీరోసే. దీనికి అందరూ గట్టి చప్పట్లు. ఇక్కడ ఆడిన ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న వాళ్ళ టీంకి నా నుండి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధము. దీంట్లో మేము కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చినాము మా హాస్పిటల్ తరపు నుండి. దాని తర్వాత మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆల్రెడీ పెద్దలు మాట్లాడేశారు, నేను చెప్పాల్సింది ఏం లేదు. హరికృష్ణారెడ్డికి ఆలోచన రావడమే, దాన్ని మేము కార్తికేయ హాస్పిటల్ తరఫున కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చినాము. అసలు డాక్టర్సే కాదు, హాస్పిటల్ స్టాఫ్ అది ఇంక్లూడ్ చేయాలి, అందరినీ కలిపి పోవాలి అనే తన ఆలోచనకి మీరందరూ సపోర్ట్ చేసి ఇంత మంచిగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వారం రోజులు కూడా మీ అందరి సహకారంతో ఈ టోర్నమెంట్ మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలిగినాము. అండ్ మీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము.
హరికృష్ణకు అంటే ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఇది ఇప్పుడు వాసుదేవ్ శ్రీనివాస్ సార్ అడిగినట్టు ఫ్యూచర్లో కూడా కండక్ట్ చేయాలనే ఆలోచన ఉంది. ఎలక్షన్స్తో సంబంధం లేకుండా కూడా ఇదొకటి అంటే మనము అనేది కరీంనగర్ కమ్యూనిటీ మెడికల్ కమ్యూనిటీ అనే ఆలోచన రావడమే మొదటిసారి. సో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని అందరు హాస్పిటల్స్ తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము కార్తికేయ టీం తరఫున కార్తికేయ హాస్పిటల్స్ నుంచి హరికృష్ణ సార్ ఫస్ట్ మమ్మల్ని అడిగి ఇది చెప్పారు. సో ఎంట్రీస్ వైజ్ 35 టీమ్స్ అంటే ఇట్స్ మన మెడికల్ ఫెటర్నిటీ ఓన్లీ విత్ ఇన్ కరీంనగర్ 35 టీమ్స్ అన్నది చాలా ఎక్కువనే. ప్రాబబ్లీ ఇంకా టైం ఇచ్చి ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ కూడా ఎన్రోల్ అయ్యేటి కావచ్చు. బట్ ఆ లిమిటెడ్ టైం పీరియడ్లో ఇంత బాగా రెస్పాన్స్ వచ్చి ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ టు ఫర్ ఇట్. సో ఫర్ బ్రింగింగ్ మీ ఇయర్ ఈరోజు ఇక్కడ మీ అందరి ముందుకి తీసుకొచ్చినందుకు హరికృష్ణ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో వీ షల్ బి అందరం కలిసికట్టుగా హరికృష్ణ సార్కి ఎంతవరకు చేయగలుగుతాము అన్నది సపోర్ట్ చేసుకుంటూ హరికృష్ణ సార్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. Yes, sir, and respected doctors, and thanks for giving opportunity, and congratulations to the winners, and request everyone to vote for Harikrishna Reddy, sir. Thank you. వేదికను అలంకరించిన పెద్దలందరూ, డాక్టర్ రమణాచారి గారు, డాక్టర్ రామ్ కిరణ్ గారు, వాసుదేవ శ్రీనివాస్ గారు, మరియు మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ డాక్టర్ హరికృష్ణ గారు, మరియు మిగతా డాక్టర్లు పెద్దలందరూ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ, మరియు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న మీ అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ హరి ఫర్ కాలింగ్ దిస్ వండర్ఫుల్ అకేషన్. అంటే హరికృష్ణ ఏం చేశారంటే, ఇంతకుముందు మాకు ఇంత స్ట్రెంగ్త్ అంటే ఒక డాక్టర్స్ వెనకాల ఇంత స్ట్రెంగ్త్ ఉందనే విషయం మాత్రం హరికృష్ణ బయటికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో మనం హరికృష్ణకి అందరం ఇంకా గట్టి కొట్టాలి. మాకు కూడా తెలియదు ఇంత స్ట్రెంగ్త్ ఉందనే విషయం. కంగ్రాచులేషన్స్ హరి. సో ఆయన ఏ ఇంటెన్షన్తో చేసినా కానీ మాకు ఇంత స్ట్రెంగ్త్ అని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ టోర్నమెంట్లో పాల్గొని మీరు కూడా మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసి ఈ స్టేజ్కి వచ్చారు. సో గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఓడిన వాళ్ళందరికీ కూడా ఇదేమీ అది కాదు, దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ థింగ్. సో దిస్ ఈజ్ ఏ బిగినింగ్ అనుకొని నెక్స్ట్ టోర్నమెంట్కి రెడీ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కండక్ట్ చేసే కరీంనగర్ మెడికల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసే హరికృష్ణ గారు మరియు కార్తికేయ టీం, తర్వాత ప్రెసిడెంట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనమల్ నరేష్, మా మిత్రులు మాజీ ప్రెసిడెంట్ రామ్ కిరణ్ గారు మరియు శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరూ ఈరోజు ఇక్కడ మంచి ప్రదర్శన ఇచ్చిన టీమ్స్ అందరికీ, పార్టిసిపేట్ వారికి ప్లస్ ప్రతి మిత్రులందరికీ కూడా సాయంకాల శుభాకాంక్షలు. ఇది ఇంతకుముందు నరేష్ గారు చెప్పినట్టుగా ఒక డాక్టర్సే కాకుండా, డాక్టర్స్ అంటే ఒక హాస్పిటల్ అంటే సింగిల్ డాక్టర్తో నడవదు, డాక్టర్కి సపోర్టింగ్ టీం ఉంటుంది. సో హాస్పిటల్లో ఉండే స్టాఫ్తో పాటు అటు ఫార్మసీ, ఇటు ల్యాబ్స్, అటు మెడికల్ రిప్రజెంటేటివ్స్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కలిసి మెడికల్ ఫీల్డ్. మెడికల్లో డాక్టర్ ఒకరు ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ ఈ అందరూ లేనిది ఏం చేయరాదు. అయితే ఒక డాక్టర్ హాస్పిటల్ టీం అంటే ఇవన్నీ కలిసి అనుకోండి, మనకు పెద్ద సెక్టర్ అవుతుంది. ఓ ప్రైవేట్ సెక్టర్లో చాలా పెద్ద సెక్టర్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా మనందరం కలిసి ఉండి ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించినట్టయితే ఆ విషయాన్ని మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన హాస్పిటల్ సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత కెమిస్ట్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లస్ మిగతా డాక్టర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హాస్పిటల్లో. కాబట్టి ఒక్క డాక్టర్సే కొట్టాడకుండా వారు ఈ కాన్సెప్ట్ తెచ్చి అందరిని కలిపి చూడండి, అది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో వారికి ఉన్న ఉపయోగం కంటే కూడా మన మెడికల్ ఫెటర్నిటీకి బాగా ఉపయోగం జరిగింది. కాబట్టి దీనిలో మనం అందరం కూడా సంతోషించాలి. వారిని మరొకసారి అభినందిస్తూ మనం అందరం కూడా ఒక అంటే అందరూ చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు, కొందరు డాక్టర్స్ ఉన్నారు, నాన్ మెడికల్ వారు ఉన్నారు.
రెగ్యులర్ మాకు కాంటాక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎమ్మెల్సీ అవి డేట్స్ రాకముందు కూడా అందరూ అడుగుతున్నారు. కానీ వారి అప్రోచ్ ఎట్లా ఉంది అంటే, మాకు ఓటు వేయాలి మీరు చెప్పాలి, అంతేగాని మీరు ముందు రిజిస్టర్ చేసుకోండి, ఎవరెవరికి అవకాశం ఉంది, ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయాలు బయటికి తీసుకొచ్చిన విషయంలో కూడా హరికృష్ణ గారిని అభినందించాలి. ఎందుకంటే కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, కొందరు ల్యాబ్ టెక్నీషియన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించిన వాళ్ళకి అంతా తెలియదు, వాళ్ళకి ఓన్లీ డిగ్రీ ఉండాలనుకుంటున్నారు. సో అట్లా మనము వారిని ఈ విషయంలో వారి ఒక దూరదృష్టి కానివ్వండి, నిశ్చితమైన పరిశీలన కానివ్వండి, చాలా గొప్ప విషయం అది. కాబట్టి మనందరం కూడా మనం ఓటు వేయడం అందరం వేస్తాం, కానీ మనం అందరం కూడా అందరితో వేయించాలి. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి వారికి ఇటువంటి మంచి ఐడియా ఉన్నది, అంటే ఓన్లీ స్వార్థం నాకు గెలవాలని కాకుండా ఒకటి మంచి తరగని ఆలోచన ఉన్న వ్యక్తులను ముందుకు తీసుకెళ్తే మనకు మంచి ఉపయోగం జరుగుతుందని కోరుకుంటూ, ఈరోజు గెలిచిన రిప్రజెంట్ టీమ్ వాళ్ళ కంగ్రాచులేషన్స్. అలాగే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆదర్శ టీం మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో ఐ రన్నర్స్, యూ ఆర్ రన్నర్స్ నౌ. అవుట్ ఆఫ్ 35 టీమ్స్ యూ ఆర్ రన్నర్స్. ఓకే, సో ఆల్ ద టీమ్స్ హూ పార్టిసిపేటెడ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మేము 2003 నుంచి ఒక 10 years దాకా T20 టోర్నమెంట్, T20 క్రికెట్ టోర్నమెంట్ పెట్టాము. ఇక్కడ ఒక బాడీ ఉంటే దానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటే, ఈ క్రికెట్ అంటేనే క్రేజ్, ఆ క్రేజ్ వేరే దానిలో రాదు. సో దీనిలో ఎనీ స్పోర్ట్ మనం కలిసినప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణము దేనిలో ఉండదు. మీరు ఎంత పెద్ద పార్టీ ఇచ్చినా ఉండదు, ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఉండదు. కానీ ఇక్కడ స్పోర్ట్స్ లోపల ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, ఆడేవాళ్ళు, చూసేవాళ్ళు. తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అందరితో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేసేందుకు వారికి అభినందన తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను అడగగానే ఒప్పుకొని ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ మన రమణాచారి సారు, అలాగే ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ సారు, అలాగే ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ రామ్ కిరణ్ సారు, మరియు తానా పాస్ట్ ప్రెసిడెంట్ వాసుదేవ శ్రీనివాస్ సారు. సో వీళ్ళందరూ కూడా, అలాగే నాతో పాటు మా కార్తికేయ టీం, ముందు నుంచి కూడా నాకు హెల్ప్ చేస్తున్న మా కార్తికేయ టీం, మా వైఫ్, సో అందరికీ, మిగతా ప్లేయర్స్కి అందరికీ నమస్కారం. సో మెయిన్గా నేను ఫస్ట్ దాదాపు ఒక 8 months బిఫోర్, ఆల్మోస్ట్ నేను మే జూన్ నుంచి ప్లాన్ చేస్తున్నాము ఎమ్మెల్సీ కోసం అని. టిపికల్ లుక్ ఇదంతా ముందు నుంచి ప్రీ ప్లాన్డ్గా ఉంది. సో ఫస్ట్ అసలు ఎమ్మెల్సీ అనే పాయింట్ ఆలోచించినప్పుడు కూడా అందరికీ నేను చూసింది ఏంటంటే, డిగ్రీ కాదు డిప్లొమా కూడా ఎలిజిబులే అని చూసినప్పుడు నాకు అనిపించింది, మెడికల్ ఫెటర్నిటీలో డిప్లొమా క్యాండిడేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. పాపం మెయిన్గా సిస్టర్స్ వాళ్ళు ఏదైతే ఉన్నారో జిఎన్ఎం, వాళ్ళు డిప్లొమా ఉండేసరికి లాస్ట్ టైం వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటా అంటే చాలామంది తెలియక మీరు గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి ఎన్రోల్ కానివ్వమన్నట్టుగా వాళ్ళని ఆపేశారు. సో ఈసారి నేను ఇనిషియేషన్ తీసుకొని జిఎన్ఎం కానీ వీళ్ళందరూ కూడా డిప్లొమా ఎలిజిబుల్ అవుతారు. చాలామంది హాస్పిటల్లో మీరు ఏ ఒక్క స్టాఫ్ తీసుకున్నా సరే ఏదో ఒక డిగ్రీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళే ఉంటారు. సో నేను ఆ కాన్సెప్ట్ని తీసుకున్నాను. ఎందుకంటే యూజువల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అన్నిటికంటే టఫెస్ట్ టాస్క్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎవరో గుర్తుపట్టడం. ఈ 4 జిల్లాల్లో వాళ్ళు స్కాటర్ అయి ఉంటారు. సో అందుకని అందరికీ ఈజీగా దొరికే గ్రాడ్యుయేట్ ఎవరంటే టీచర్. మీరు ఒక స్కూల్కి పోయినారంటే ఒక 15 నుంచి 20 మంది టీచర్లు ఉంటారు. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీకు ఫోటోషూట్కి మంచిగా పనికి వస్తుంది. పోగానే 20 మంది దొరుకుతారు, ఒక ఫోటో పనికి వస్తుంది, చెప్పడానికి ఈజీ ఉంటుంది. అంతా 20 to 30 మెంబర్స్ గ్యాదరింగ్ అనేది మీకు ఎక్కడ దొరకదు. సో అందరికీ ఈసారి నేను చూపించిన నాట్ ఓన్లీ టీచర్ ఫీల్డ్, ఇంకొక ఫీల్డ్ కూడా ఉంది. దాంట్లో మీకు 20 నుంచి 30 మంది ఒక ప్లేస్లో దొరికే ఒక ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే హాస్పిటల్. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే ఈజీగా 20 to 30 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ గ్యాదర్ అవుతారు, అంత నెంబర్ ఉంది. సో మీరు జస్ట్ ఇమాజిన్ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి. మీరు ఆ లెక్కేసుకున్న చూసినా కానీ మన నెంబర్ కావాల్సినంత ఉంది, గెలవడానికి కావాల్సిన నెంబర్ మన దగ్గర ఉంది, అందులో డౌటే లేదు. సో నా టార్గెట్ కూడా ఏంటంటే, అట్లీస్ట్ మనం ఇన్ని రోజులు మెడికల్ కమ్యూనిటీ అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. అసలు అట్లీస్ట్ ఈసారి మన నెంబర్ ఒకసారి కనుక బయట కనుక చూపిస్తే అందరికీ అర్థమవుతుంది ఇది విన్నింగ్ నెంబరా లేకుంటే ఎంతవరకు వెళ్తుంది అనేది. ఈసారి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే మనం అందరం, బేసిక్ ప్రాబ్లం ఏమవుతుందంటే మెడికల్ కమ్యూనిటీలో వీఆర్ నాట్ అవుట్ స్పోకెన్. మనం అందరికీ మిగతా టీచర్ లాగా బయట అందరికీ ఎవరికి చెప్పుకోలేము మావాడు ఓటేయండి అట్లా అని. కానీ ఈ ఒక్కసారికి మీరందరు కనుక నోరు తెరిచి ఎస్ మీరు చేయాల్సిన ఒకే ఒక సాయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న సర్కిల్లో అందరికీ ఈసారి మా వాళ్ళకు ఓటేయండి, మా సార్ ఉన్నాడు, మా ఆయన నిల్చున్నాడు, ఆయనకు ఓటేయండి అని చెప్తే చాలు, మనకి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా గెలుస్తాం. అంత నెంబర్ ఉంది, జస్ట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చాలా నెంబర్ ఉంది. ప్లస్ మన కమ్యూనిటీ చెప్తే చాలామంది వింటారు, నమ్ముతారు. అట్లీస్ట్ ఒక్కసారి కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం గెలుస్తాము.
సో ఈ మెడికల్ క్రికెట్ టోర్నమెంట్ అనే ఐడియా కూడా ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్ ఎన్రోల్మెంట్ తర్వాత కమ్యూనిటీని యునైట్ చేయడం అనే కాన్సెప్ట్లోనే తీసుకొచ్చినాను. సో ఇది ఇంతటితో ఆగదు. ఈ రెస్పాన్స్ అసలు నేను ఊహించలేదు. టు బీ ఫ్రాంక్, నేను ఒక 5 to 10 టీమ్స్ వస్తే ఎక్కువ అనుకున్నాను. 40 టీమ్స్ వచ్చినాయి. ఇంకొక 10 హాస్పిటల్ టీమ్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేసాను, ప్లీజ్ ఎట్లయినా మమ్మల్ని అప్పటికే అయిపోయింది. సో నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు 26 జనవరి కాబట్టి 25 నవంబర్లోనే షెడ్యూల్ ఇస్తాము. 25 నవంబర్లోనే ఎన్రోల్మెంట్కి ఇస్తాము. కొంచెం ఈసారి అంటే ఫస్ట్ టైం కాబట్టి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అర్థమైంది. ఒక 1 month టైం ఇస్తాము. తర్వాత ఒక 15 days స్క్రూటినీ చేస్తాము, ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది. స్క్రూటీ చేసిన తర్వాత ఫైనల్ మెంబర్స్ అందరిని డిసైడ్ చేసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాము. కంపల్సరీ 26 జనవరికి మళ్ళీ టోర్నమెంట్ ఉంటుంది. మీరందరూ సపోర్ట్ చేస్తే హరికృష్ణారెడ్డి ఎమ్మెల్సీగానే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాను, ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదర్శ హాస్పిటల్ నెక్స్ట్ మీరు విన్నర్స్గానే చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం. టీం వారు మరెన్నో ఎన్నో అనుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అని మళ్ళెన్నో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు కరీంనగర్ మెడికల్ క్రికెట్ టోర్నమెంట్ దాదాపు ఆల్మోస్ట్ 40 టీమ్స్ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఫైనల్ మ్యాచ్ కంప్లీట్ అయింది. సో ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేసిన మెయిన్గా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మా డాక్టర్ రమణాచారి సారు, అలాగే మా ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ సార్ గారికి, ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ రామ్ కిరణ్ సార్ గారికి, అలాగే తానా పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సార్ గారికి, మిగతా మా కార్తికేయ హాస్పిటల్ టీంకి, మిగతా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నిజంగా ఈరోజు అసలు నేను ఊహించలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని. సో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇది మెయిన్గా కూడా మా మెడికల్ కమ్యూనిటీ యొక్క యూనిటీని చూపించడానికి, అదేవిధంగా మా నెంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా సత్తా చూపించాలనే ఉద్దేశంతో ఈ టోర్నీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇంత సక్సెస్ అయినందుకు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ కూడా ఈ టోర్నీని కండక్ట్ చేస్తాము. సో మెయిన్ ముఖ్య ఉద్దేశం మా మెడికల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీని యునైట్ చేసే ఉద్దేశంతో ఈ టోర్నీ కండక్ట్ చేశాము. సో ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయిందని అనుకుంటున్నాము. మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ పార్టిసిపేషన్. దీనికి ప్రైజ్ మనీ 30,000 విన్నర్కి, అలాగే 15,000 రన్నర్కి చేశారు. సో ప్రైజ్ మనీ కంట్రిబ్యూటెడ్ బై విన్నర్ ప్రైజ్ మనీ బై కార్తికేయ హాస్పిటల్, రన్నర్స్ ప్రైజ్ మనీ బై కృతి స్కిన్ క్లినిక్ కంట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.